హలో! హాయ్ అండి. నమస్తే. ఈరోజు చాలా సింపుల్ ఇంగ్రీడియెంట్స్‌తో ఎగ్ నూడిల్స్ ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. చూసేద్దాం పదండి. అండ్ ఫస్ట్ వాటర్ బాయిల్ చేసుకుందాం. అందులో సాల్ట్ అండ్ ఆయిల్ యాడ్ చేద్దాం. వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత అందులో మనం ఏదైతే నూడిల్స్ తీసుకుంటామో మన ఇష్టం. ఎవరికి నచ్చిన నూడిల్స్ వాళ్ళు తీసుకోవచ్చు. వాటిని యాడ్ చేసుకుందాం. అవి బాయిల్ అయిన తర్వాత వాటిని తీసి పక్కన పెట్టేసుకుందాం. తర్వాత మనకి స్టఫ్‌కి కావాల్సిన వెజ్జీస్ కావాలి కదా! అవి తీసుకుందాం. నేనైతే ఆనియన్ అండ్ క్యారెట్, నెక్స్ట్ క్యాబేజ్ అండ్ క్యాప్సికమ్ తీసుకున్నాను. ఆ తర్వాత మనం ఇప్పుడు చేసే ఎగ్ నూడిల్స్ కాబట్టి ఒక 4 ఎగ్స్ తీసుకున్నాను. వాటిలో మనం సాల్ట్ అండ్ కారం అవన్నీ యాడ్ చేసుకొని వాటిని మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఎగ్‌ని ఫ్రై చేసుకోవాలి. ఎగ్‌తో పాటు ఇందాక కొన్ని వెజిటబుల్స్ తీసుకున్నాం కదా! వాటిని కూడా హై ఫ్లేమ్‌లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. కొంచెం మనం సాల్ట్ అండ్ కారం, కొంచెం గరం మసాలా యాడ్ చేసుకోవాలి. మన టేస్ట్‌కి తగ్గట్టు ఎక్కువ తింటే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. తక్కువ తినేవాళ్ళు తక్కువ యాడ్ చేసుకోవచ్చు. అవన్నీ వేగిపోయాక ఇందాక పక్కన పెట్టుకున్న నూడిల్స్‌ని అందులో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం వెనిగర్, చిల్లీ సాస్, సోయా సాస్, టమాటో కెచప్ ఇవన్నీ కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అవన్నీ బాగా మిక్స్ చేసుకుంటే ఎగ్ నూడిల్స్ రెడీ.